సోదరుడు రవీంద్ర రెడ్డి గారు చాలా ఎక్కువ చెప్పారు. దయచేసి అనేలా భావించకూడదని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా సోదరులు విసు కల్లుల గారు, ఈ పట్టణంలో ఉంటున్న తెలంగాణ మిత్రులకు, అదేవిధంగా సీమాంధ్ర మిత్రులకు, తెలుగు వారందరికీ మరొకసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీరు నాకు ఎంత సమయం ఇస్తారో చెప్తే దాన్ని బట్టి నా ఉపన్యాసాన్ని నేను అడ్జస్ట్ చేసుకుంటాను. ఒకవైపు అప్పుడే భోజనాలు పెట్టేశారు, మీరు మధ్యలో లేచిపోతే లెక్చరర్గా పనిచేసే వాళ్ళకు ఒక అలవాటు ఉంటుంది. మధ్యలో ఎవరైనా లేచిపోతే నా లెక్చర్ బాగలేదేమో, నా సబ్జెక్ట్ వాళ్ళకి అర్థం కావడం లేదో అని మైండ్ ఇంకో దిక్కు డైవర్ట్ అవుతుంది. కాబట్టి మీరు నన్ను 10 నిమిషాలు మాట్లాడమంటారా, 15 నిమిషాలు మాట్లాడమంటారా, హాఫ్ అన్ అవర్ మాట్లాడమంటారా? నా ఇష్టమే, నేను మాట్లాడతా. కానీ నాకు నచ్చిన ప్రాబ్లం చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా నా గురించి కొంచెం చెప్పుకోవాలి. నా గురించి తెలిసిన వాళ్ళు ఇక్కడ కొంతమంది ఉన్నారు. నేను రాజకీయాలలోకి వచ్చిన తర్వాత తెలిసిన వాళ్ళు ఉన్నారు, రాజకీయాలకు రాకముందు తెలిసిన వాళ్ళు కొంతమంది ఇక్కడ ఉన్నారు. మాది ఒక చిన్న కుటుంబం. చిన్న కుటుంబం అంటే ఒక